నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఆటో యూనియన్ల సమస్య అయితే మాత్రం చాలా పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో వినిపిస్తుంది. ప్రధానంగా అధికారంలో రావడానికి కాంగ్రెస్ హామీలు ఇచ్చి వదిలేసిందనే పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతుంది. ఇక ఈ నెల అయితే మాత్రం 23వ తారీఖు అర్ధరాత్రి కూడా ఆటోలో బంద్ కూడా కొనసాగుతుంది. వాస్తవానికి ఏం సమస్యలు ఉన్నాయి, నిజంగా ఎందుకు ప్రభుత్వాన్ని ఇంత ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ ఆటో అండ్ ట్యాక్సీ డ్రైవర్ల యూనియన్ అధ్యక్షుడు నందకిషోర్ గారు ఉన్నారు. ఏం జరుగుతుందన్న ఆటో వాళ్ళ సమస్యలు ఏంటి, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వము 3 సంవత్సరాల కింద ఎలక్షన్ నిలబడ్డప్పుడు వారి ప్రభుత్వం వచ్చేటప్పుడు ఆటో డ్రైవర్లకి మేము సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తాము, మహాలక్ష్మి పథకం కింద వారికి ఫ్రీ బస్సులు పెట్టినాం కనుక మీరు ఏం బాధపడద్దండి, ప్రతి సంవత్సరం ప్రతి ఆటో డ్రైవర్కి 12,000 రూపాయలు మేము ఇవ్వడం జరుగుతుంది, సంక్షేమ బోర్డు ఇవ్వడం జరుగుతుంది, మీకు ట్యాక్సులు రద్దులు చేస్తాము, కొత్త ఆటోలు కూడా ఇస్తామని చెప్పి ఆ రోజు బూటకపు మాటలు చెప్పి ఓట్లు వేయించుకుంది తప్ప ప్రభుత్వం నుంచి ఏదైతే ఆటో డ్రైవర్కి ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి ఒక్క 1 పైసా డ్రైవర్లకు ఎలాంటి లాభం జరగలేదు. దాంతోపాటు ఈ 3 సంవత్సరాలల్లో ఆటో డ్రైవర్లు 200లకు పైన మరణించడం జరిగింది. కారణం ఏంటంటే గతంలో రైతులు పంటలు పండగ చనిపోయేది, ఇప్పుడు ఆటోలు నడవక ఆటో డ్రైవర్లు చనిపోవడం జరుగుతుంది. వాళ్ళ సంక్షేమాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలిగా ప్రభుత్వము. వారి చనిపోయిన వారి కుటుంబాలకు ఏనాటి ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి సహాయం చేయలేదు. వారి కుటుంబాలు 200 కుటుంబాలు రోడ్ల పడ్డాయి. మరియు మిగతా ఆటోల పరిస్థితి దారుణమైన పరిస్థితి. 2012-13 ఆటోమీటర్ రేట్లు వేస్తే ఇప్పటి వరకు ఆటోమీటర్ రేట్లు వేస్తారు. అప్పటి నుంచి గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, మరియు డీజిల్ ధర పెరిగింది, ఆటో ధర పెరిగింది, మరియు ట్యాక్సీల రేట్లు పెరిగినాయి, నిత్యావసర వస్తువులు పెరిగినాయి, మరియు ప్రతి ఒక్క దాని రేట్లు పెరిగినాయి తప్ప ఆటోమీటర్ రేట్లు పెరగలేదు. ఆటో వాళ్ళు ప్రభుత్వానికి కనబడట్లేదా? ఆటో వాళ్ళు రేపు ప్రభుత్వాన్ని నిలదీస్తలేరా? ఆటో వాళ్ళు అడుగుతలేరా? మీరు అదే ఒకటే మురిచిపోకుండా ఈరోజు హైదరాబాద్లో దాదాపు 1,00,000 ఆటోలు ఉన్నాయి. ఈ 1,00,000 ఆటోలు స్టేట్ తెలంగాణ మొత్తం కొన్ని లక్షల ఆటోలు ఉన్నాయి. వారు రేపు మీకు ఎలక్షన్లో సరైన బుద్ధి చెప్తారు. లేని పక్షం అయితే మేము ఏదైతే జేఏసీ తరఫు నుంచి 23 తారీఖు ధర్నా చేస్తున్నామో ఆ ధర్నాల మాకు మీరు ఏదైతే వాగ్దానం చేసినాయి, మేము అడిగిన కోరికలు కాదు, ప్రభుత్వం చేసిన వాగ్దానం చేసిన కోరికలు నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన్ని అయితే మేము ఇదే ఉద్యమాన్ని ఇంకా ఉధృత స్థాయి చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో అసెంబ్లీని మరియు సెక్రటరియట్ని ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఛార్జీలు పెంచాలన్న యొక్క ఆలోచన తప్పకుండా ప్రభుత్వం పరిశీలిస్తుందంటూ కూడా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. యాక్సెప్ట్ చేస్తారా? పొన్నం ప్రభాకర్ గారు గత 3 ఏళ్ల నుంచి 2 సార్లు 3 సార్లు సమస్యల పరిష్కారం అని చెప్పి పిలిచిర్రు. వాళ్ళు మాట్లాడదామని పిలిచారు, కానీ ఇప్పటి వరకు ఎలాంటి నిమ్ముకు నీరెత్తనట్టు దునపోతు మీద వానబడ్డట్టు పరిస్థితి ఏర్పడ్డది. పొన్నం ప్రభాకర్ గారి నోటి మాటకే తప్ప ఆయన చేతకు పని లేదు. ఆయన చేస్తాడని చెప్పి మాకైతే ఏమాత్రం నమ్మకం లేదు. మీరు ఒకవేళ మీరు వెనక్కి తగ్గాలంటే ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఏం చేయాలి? చర్చలకు పిలిచి ఏమేమి పరిష్కరించాల్సిన అవసరం ఉంది? బంధుకు తగ్గాలంటే మొట్టమొదటిగా సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి. 12,000 రూపాయల ఆటోకి ఏదైతే 3 సంవత్సరాలకు సంబంధించిన 36,000 రూపాయలు ఒక్కొక్క ఆటో డ్రైవర్కి ఇవ్వాలి. దాంతోపాటు మీటర్ రేట్లు పెంచాలి, ఇన్సూరెన్స్ రేట్లు తగ్గించాలి, మరియు ఏదైతే సంక్షేమం ఏదైతే ట్యాక్సెస్ ఉన్నాయో అవన్నీ గ్రీన్ ట్యాక్స్ ఇవన్నీ ఆటో డ్రైవర్లకు ఉచితం చేయాలి. వారికి సంబంధించిన రేపు సంక్షేమ బోర్డు త్వరగా దాన్ని ఇంప్లిమెంట్ చేసి వారికి సంబంధించిన ఏవైతే దానికి సంబంధించిన అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆటో డ్రైవర్లకు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది, డిమాండ్ చేస్తున్నాము మరియు హెచ్చరిస్తున్నాం కూడా చేయకుండా కూడా. ఒకవేళ ప్రభుత్వం కనుక మీ డిమాండ్ విషయంలో వెనక్కి తగ్గకపోతే ఎలాంటి కార్యాచరణ ఉంటుంది? బంద్ కూడా ఏ రకంగా తీవ్రంగా ఉండబోతుంది? ప్రభుత్వం వెనుకకు తగ్గని పరిస్థితి అయితే రేపు ఇదే ఉద్యమం తీవ్ర స్థాయికి చేస్తాము. మరియు రేపు అసెంబ్లీని మొత్తము యావత్ తెలంగాణలో ఉన్న ఆటో డ్రైవర్లు అసెంబ్లీని ముట్టడి చేస్తారు. మిమ్మల్ని సీఎంను కాన్వాయ్ని ఆపి నిలదీస్తారని చెప్పి మేము ప్రభుత్వంని హెచ్చరిస్తున్నాం. ఇది మొత్తంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతే మాత్రం సంక్షేమ బోర్డు ఇస్తాము, అలాగే సంవత్సరానికి 12,000 ఇస్తాము, తప్పకుండా ఆటో వాళ్ళను సంరక్షించుకుంటామని కూడా చాలా ప్రకటన చేసిన ప్రభుత్వం ఇప్పుడైతే మాత్రం హామీలన్నీ కూడా వదిలేసింది. అందుకోసం ఈ నెల 23వ తారీఖు అర్ధరాత్రి నుండి అయితే మాత్రం బంద్ రాష్ట్ర వ్యాప్తంగా చేయబోతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెనక్కి తగ్గి చర్చలకు పిలిచి వాస్తవ పరిస్థితులను అలాగే ఆటో వాళ్ళ యొక్క డిమాండ్లను పరిష్కరించాలి. లేకపోతే మాత్రం తీవ్రమైన ఉధృతమైన వాతావరణం అయితే మాత్రం రాష్ట్రంలో కొనసాగుతుంది. ప్రభుత్వాన్ని కూడా తప్పకుండా ఎండగట్టే ప్రయత్నం కూడా చేస్తామని కూడా మనకు నందకిషోర్ గారు చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.